గౌరవ పార్లమెంట్ బ్యూరో సభ్యులు, అదే మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానితులైనటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి పార్టీ పరంగా ఉండే అబ్జర్వర్లందరూ, వారే కాకుండా జనరల్ సెక్రటరీస్ ఎవరైతే ఆర్గనైజేషన్స్ ప్రత్యేకంగా చూస్తున్నారో వారందరినీ, అదే మరి 2 అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక 2 పార్లమెంట్ సెగ్మెంట్ ఒక అబ్జర్వర్ పెట్టుకున్న వారికి, బ్యాక్ ఆఫీస్లో ఉండే బ్యాక్ ఆఫీస్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనం చాలాసార్లు నియోజకవర్గ మీటింగులు మనం పెట్టుకుంటున్నాం, కానీ ఇటీవల కాలంలో నియోజకవర్గ మీటింగులు కూడా ఎక్కువగా పెట్టుకోలేకపోయాం మనం అపోజిషన్లోకి వచ్చిన తర్వాత. దానికి కూడా కారణం ఒక పక్క కరోనా రావడం, కరోనా వల్ల కూడా చాలా వరకు మనకు ఒక మూమెంటే లేకుండా పోవడం, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే కరోనాలో కూడా పార్టీ యాక్టివిటీస్ని ఎక్కడికక్కడ ముందు తీసుకుపోవడం కోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేశాం. ఏదైతే జూమ్ కాన్ఫరెన్స్ వాడుకున్నాం, టెక్నాలజీని వాడుకున్నాం, దానివల్ల చాలా వరకు మనం కలవలేకపోయాం. కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు ఎక్కడ నిలవకుండా సుజావుగా చేయగలిగాం. అయితే ఈరోజు మళ్ళీ ఫిజికల్ మీటింగ్స్ ద్వారా కూడా మనం కలవాలి, కలిసి మనం ఎప్పటికప్పుడు ఒక అవగాహన పెంచుకోవాలి, మన బాధ్యత మనం నెరవేర్చాలనే ఉద్దేశంతో మొన్నే భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు మనం జరుపుకున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకున్నాం. ఆ కార్యక్రమంలో మనందరం కూడా మళ్ళీ ఎవరైతే త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం సాధించారో వారందరికీ నివాళులు అర్పించడమే కాకుండా మళ్ళీ మనం అందరం కూడా జాతికి ఏ విధంగా అంకితం కావాలి, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఒక పక్క 75 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాల్ని సమీక్ష చేసుకుంటూనే ఇంకొక పక్క మనం చేయవలసిన బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకుంటూ ముందుకు పోయాం. అదే మరి ఈరోజు ఈ సమావేశానికి ఎందుకంటున్నానంటే 75 సంవత్సరాల్లో మనం 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ పార్టీ వచ్చింది అంటే 40 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుని 41వ సంవత్సరానికి మనం అడుగుపెట్టాం. ఇంకొక పక్క మన నాయకుడు ఎన్టీ రామారావు గారి 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా నెక్స్ట్ ఇయర్ మనం జరుపుకుంటున్నాం. నిన్ననే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యింది 95 సెప్టెంబర్ 1వ తారీఖు నిన్న అయ్యాను. అంటే 27 సంవత్సరాలు పూర్తయింది. ఒక రాజకీయ పార్టీగా మనం ఆలోచించుకోవాల్సింది ఏ ఆశయాల కోసం మనం ఈ రాజకీయ పార్టీ మన నాయకుడు పెట్టాడు, ఆ ఆశయ సాధనలో మనందరం కూడా ఎన్నో త్యాగాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం, అదే మరి ఎన్నో విజయాలు సాధించాం. అదే మనందరికి కూడా ఒక తృప్తి. రాజకీయాల్లో ఉండే మనందరం ప్రజా జీవితాల్ని ప్రభావితం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప లేకపోతే మనం కూడా వ్యాపారాలు చేసుకుంటున్నో, వ్యవసాయం చేసుకుంటున్నో, ఇండస్ట్రీ పెట్టుకుంటే బాగుపడే పరిస్థితి ఉంటుంది కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తి మీకు అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఒక తృప్తి మీరు ఒకసారి చూసుకుంటే మనం చేసిన పనుల యొక్క ఫలితాలు చరిత్ర, అది మంచి కానీ చెడు కానీ. చెడు అయితే చెడు ఫలితాలు వస్తాయి, మంచి అయితే ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్లో జాతి గుర్తుపెట్టుకునే విధంగా దాని ప్రభావితం ఉంటుంది.
అందుకనే స్థూలంగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎన్టీ రామారావు గారు మన నాయకుడు పార్టీ పెట్టే వరకు సంక్షేమ కార్యక్రమాలు లేవు. గవర్నమెంట్ అంటే ఎవరికి కూడా ఏదో రెగ్యులేషన్, గవర్నమెంట్కి ప్రజలకు సంబంధం లేని పరిస్థితి. గవర్నమెంట్ వేరు, ప్రజలు వేరు అనే భావన ఉండే పరిస్థితి నుంచి కాదు, ప్రజలకు ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయడమే కాకుండా పాలనలో ప్రజల్ని భాగస్వాములు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం నిరూపించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఏ కొద్ది మందికో రాజకీయం పరిమితమైనప్పటి నుంచి అందరిది రాజకీయం, ఈ రాజకీయం ద్వారా మన జీవితాల్ని మనం మార్చుకుంటాం, భవిష్యత్తుకు రూపకల్పన చేసుకుంటాం అనే నిర్వచనం చెప్పింది ఎన్టీ రామారావు గారు చెప్పారు. అదే మరి రాజకీయం ద్వారా ఏమేమి చేయగలుగుతామో చేసి చూపించింది ఎన్టీఆర్. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సినిమాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాడో ఒకసారి చూస్తే, పెద్ద ఎత్తున సినిమాల్లో ప్రభావితం చేసిన తర్వాత కూడా ఆయనకు ఎక్కడా తృప్తి లేదు. నా కోసం ప్రజలు త్యాగాలు చేశారు, అలాంటి ప్రజల కోసం నేనేం చేయగలుగుతానని ఒక రాజకీయ పార్టీ పెట్టడమే కాకుండా తెలుగు జాతి ఉన్నంత వరకు చరిత్రలో వారి గుండెల్లో ఉండిపోయే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనం మాట్లాడే ఆహార భద్రతకు ఫౌండేషన్ వేసింది ఎన్టీఆర్. ₹2 కేజీ బియ్యంతో ఆహార భద్రతకి నాంది పలికింది. మానవ వనరుల అభివృద్ధి కోసం మీరు ఒకసారి ఆలోచిస్తే, నాలెడ్జ్ అనేది ఏ డబ్బులుండే వాళ్ళకే సొంతం కాకూడదు, అది పేద పిల్లలకు కూడా అలాంటి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం దేశంలోనే గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అక్కడి నుంచే ప్రారంభమైన ఈరోజు నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్ కానీ ఇవన్నీ వచ్చాయంటే అది ఆయన దూరదృష్టి. ఆ రోజు మీరు చూస్తే ఇండ్లు కూడా ఏదో గుడిసెలు కట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే పరిస్థితి నుంచి కాదు, పేదవాడు ఉండవలసింది ఒక పక్కా బిల్డింగ్ లో ఉండాలని ఇండ్లు కట్టి, శాశ్వత భవనాలు కట్టి పేదవాడికి న్యాయం చేసిన వ్యక్తి. ఇంకొక పక్క కూడా మనం 1-2 కాదు, ఏ విషయంలో కూడా ఒక వినూత్నంగా ఈరోజు మనం మాట్లాడుకునే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కన్నిటికీ నాంది పలికింది ఎన్టీఆర్. మాండలిక విధానం, మండల పరిపాలన పేదవాడికి దగ్గరగా ఉండాలి. అంతవరకు మీరు చూస్తే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడెక్కడో ఉండేది. ఒక దగ్గర పోలీస్ స్టేషను, ఒక దగ్గర ఎండిఓ ఆఫీసు, ఇంకో దగ్గర ఎంఆర్ఓ ఆఫీసు, ఇలాంటివి ఉంటే కాదు అని మండలాలు తెచ్చి అధికార వికేంద్రీకరణే కాకుండా పేదవాడికి ఇబ్బంది లేని పరిపాలన, అదే మాదిరిగా అభివృద్ధిలో కూడా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. సింగిల్ విండో కానీ మీరు ఏదైనా తీసుకోండి, అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ గా ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చి పరిపాలనలో ఏ విధంగా చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది, రుస్తుంజీ లాంటి వ్యక్తులు తీసుకొచ్చి ట్రైనింగ్ పెట్టించి వాళ్ళ ఐడియాస్ తీసుకొని పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే రాజకీయాల్లో కూడా మనం చాలా వరకు మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ భావాలుండే పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేవాడు, జాతి దేశం మొదలు, తర్వాత రాష్ట్రం. అదే సమయంలో తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. జాతికి గుర్తింపు ఉండేది కాదు, అలాంటి జాతికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. అక్కడి నుంచి నేషనల్ ఫ్రంట్ కానీ ప్రస్థానం నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం లేదు, ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే ఒకసారి మీకు కూడా రిమైండ్ చేస్తే ఎప్పటికప్పుడు మనం కూడా రీఇన్ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత చరిత్ర ఒకసారి నెమరు వేసుకొని భవిష్యత్తు కోసం మళ్ళా అంకితమైన భావంతో మనం పనిచేయగలిగితే ఏదైనా సాధించవచ్చు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆత్మ గౌరవాన్ని చెప్తే
ఆత్మ గౌరవంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచాన్ని జయించే శక్తి మన భారతీయులకు ఉంది, తెలుగు వారికి ఉందని నేను చెప్పి ముందుకు నడిపించాం. ఈరోజు అది చూసినప్పుడు ఆర్థిక సంస్కరణలో ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పరిపాలన చూస్తున్నాం. ఇవన్నీ చూస్తామంటే పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదు. అదే మనం చూపించాం. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఎప్పుడు కూడా ఒకటే చెప్పాం, ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి నాంది పలికాం, వివక్షత లేని పాలన ఇచ్చాం. ప్రజలకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండే పరిపాలనే కాకుండా ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ప్రజల భద్రతకు కానీ లేకపోతే ఒక హ్యాపీనెస్కి కానీ నాంది పలికాం. ఈరోజు విద్వేషం ఎక్కడ చూసినా అదే. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, పాలకులకు ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదు. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ విద్వేషం పెరిగి ఈరోజు పాలకులకు చూస్తూ ఉంటే విజన్ పోయి అది పాయిజన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైన వాతావరణం. ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళని చంపేసే వరకు వెళ్ళిపోవడం, వీడు అడగతాడా అని వెళ్ళడం. సుధాకర్ రావుతో ప్రారంభమైంది. ఏమడిగాడు? మాస్క్ అడిగాడు. కరోనాలో మాస్క్ అడిగి నాకు ఒక మాస్క్ ఇవ్వండి, నేను అందరినీ ట్రీట్ చేస్తున్నాను, నేను కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ట్రీట్ చేయాలని అడిగిన పాపానికి వెంటాడి వేటాడి కడానతని పిచ్చివాణ్ణి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఒక దళిత డాక్టర్. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి విద్వేషం మనం చూస్తా ఉంటే ఇప్పటికి కూడా ఆగే పరిస్థితులు లేదు. ఈరోజు మీరు చూడండి, నిన్ననే అనంతపురం జిల్లాలో ప్రకాష్ అనే ఏఆర్ కానిస్టేబుల్, ఏంటి అతను చేసిన తప్పు? మా పోలీస్ సిబ్బందికి మీరు లీవ్ కానీ, లీవులకు ఇచ్చే సరెండర్ లీవులు ఇచ్చే డబ్బులు కానీ, లేకపోతే మాకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్లో మేము దాచిపెట్టుకున్న డబ్బులు కానీ, మా ఇంట్లో పెళ్లిళ్ళకు కానీ లేకుంటే ఇంకొక దానికి ఇవ్వకుండా, ఏదైనా విపత్తు వస్తే ఇవ్వకుండా మీరు ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వాలని అడిగాడు. ఆయన చేసిన నేరం సీఎం దృష్టికి తేవడానికి ఒక ప్లే కార్డు పట్టుకున్నాడు. అది అతని పాలిట శాపంగా మారింది. ఏం చెప్పాలి? అక్కడి నుంచి ప్రారంభించారు. అతన్ని వేటాడి వేటాడి కడాన అతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. దానికి కూడా కారణం పెట్టారు. ఎవరైతే ఒక అమ్మాయి శ్రీలక్ష్మి, ఆ అమ్మాయికి భర్తతో ఇబ్బందులుంటే, వాళ్ళకి ఏదో సమస్యలుంటే ఆ అమ్మాయి పిటిషన్ ఇవ్వడానికి పోతే ఆ సమయంలో ఆ అమ్మాయికి సహాయం చేశాడు. ఆ అమ్మాయికి సహాయం చేస్తే అది పెట్టుకొని ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అడిగాడనో లేకుంటే ఇంకొక నేరం పెట్టి ఆ కారణంతో అతన్ని డిస్మిస్ చేశారు. కడాన అమ్మాయే చెప్పింది, నాకేమైనా చెడ్డు చేయలేదు, నా మీద ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి స్ట్రైటన్ చేసి నాకు సహాయం చేసిన వ్యక్తి కానీ నాకు అన్యాయం చేయలేని చెప్తే, అలాంటి విషయాన్ని ఇప్పుడు ఇచ్చేసి అతను ఎప్పుడైతే ఒక ఎస్సీ కింద ఈరోజు కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. ఎస్పీ పైన, అడిషనల్ ఎస్పీ పైన, అందరిపైన వేశారు. ఈరోజు న్యూస్ చూస్తామంటే బాధేస్తుంది. నిన్నే నేను లెటర్ రాశాను, 2 విషయాలు రాశాను. ఒకటి, మీ పాలనలో మీ పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేపిస్తే న్యాయం జరగదు కాబట్టి సిబిఐకి ఇచ్చి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని. 2, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఆ వాస్తవాలు బయట రావాలంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాస్తవాలను బయట పెట్టమని చెప్పి అడిగాను. ఈరోజు చూస్తే ఆ శ్రీలక్ష్మి ఇంట్లో పోలీసులు వెళ్ళి మాజీ భర్త లేకుంటే ఆవిడకి వ్యతిరేకం చేసి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని నన్ను చంపేస్తారనే పరిస్థితికి వచ్చింది. నన్ను కూడా చంపేస్తారు, నాకు ఒక కూతురుంది అని ఆ అమ్మాయి బాధపడే పరిస్థితి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ అయితే కనపడడం లేదు. అంటే
ఎవరైనా సమస్య అడిగినా, ఎవరైనా ప్రజాసేవలో ఇది తప్పని మాట్లాడినా, లేకపోతే నేను అర్హుణ్ణి నాకు ఇది రాలేదని మాట్లాడినా, లేకపోతే ఏది వచ్చినా కూడా అతన్ని చంపడమే పరిష్కార మార్గంగా తీసుకున్నారంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని నేను అడుగుతున్నా. ఇంకో పక్క చూస్తే ఈ సమయం ఇండియాలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మకాలున్నా నమ్మకాలు లేకపోయినా నేను ఎప్పుడు కూడా ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తాను. మనం ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల ఈరోజు మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు ముందుండే పరిస్థితికి వచ్చారు. ఆ నాలెడ్జ్ ఎకానమీని ముందుగా 27 సంవత్సరాల కంటే ముందే పసిగట్టి దానిపైన ఏమేం చేయాలనో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. భవిష్యత్తులో ఏ రంగాలకైతే ఎక్కువ అవకాశాలను అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. దాని పర్యవసానమే ఈరోజు హైదరాబాద్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టంతో బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఐటీ వల్ల ఈరోజు భారతీయులంతా కూడా గ్లోబల్ సిటిజన్స్ గా తయారయ్యారు. వాళ్ళల్లో 30% 30% తెలుగు వాళ్ళు ఉండడం అది తెలుగు జాతికే గర్వ కారణం. అది దారి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ మాట చెప్పాను నిన్న, నాకు అదే సాటిస్ఫాక్షన్. నా పేరు చెప్పకపోవచ్చు, నన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారం లేకపోవచ్చు, మనకు ఓట్లు వేయకపోవచ్చు, కానీ మనం చేసిన పని మాత్రం శాశ్వతం. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 25 సంవత్సరాలు సూచాయిగా మీరు ఒకసారి చూస్తే రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే ఇదే మరిగా అభివృద్ధి అయిన అగ్రదేశాల్లో 2వ దేశంగా ఉంటాం. ఒకవేళ భారతదేశం కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని అభివృద్ధి కానీ బాగా చేయగలిగితే, సరైన పబ్లిక్ పాలసీస్ మనం నిర్ణయించుకోగలిగితే ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారయ్యే శక్తి ఏ దేశానికి లేదు. అది ఒక్క భారతదేశానికి ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి కారణం కూడా యంగ్ ఇండియా. భారతదేశానికి ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెండ్స్, యువత పెద్ద ఆస్తి. రెండోది, యువతలో కూడా ఎక్కడా లేని విధంగా ఐటీ అడాప్ట్ చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ అయినటువంటి ఐటీకి మన వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోయారు. ఈ రెండుకు సంబంధించిందే కాకుండా భారతదేశంలో ఉండే యువత రిస్క్ టేకింగ్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు అందుకే ఒక మాట వాడుతున్నా మీ అందరినీ. 27 సంవత్సరాల కంటే ముందు మనం స్టార్ట్ చేశాం. సుమారు ఒక 4-5 సంవత్సరాలు పికప్ కావడానికి టైం పట్టింది. అంటే ఎగ్జాక్ట్గా 22-23 సంవత్సరాలు మనం చేసిన పని. ఈరోజు ఆ 22 సంవత్సరాలు ఇది చూస్తే అమెరికాలో ఉండే వైట్ అమెరికన్స్, నేటివ్ అమెరికన్స్ వాళ్ళ ఆదాయం $65,000 సంవత్సరానికి. అదే భారతీయుడు ఆదాయం $1,20,000, అంటే డబల్. ఇది మీరు ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఆ పని చేయగలిగితే ఇండియాలో మనం ఆ పని చేయలేమా? జరుగుతుంది. కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు బాధేస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సమస్యల్ని అధిగమించగలుగుతాం. విభజన జరిగింది, బాధాకరం. ఆ రోజు అందరూ బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు? హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది, మాకు పెన్షన్లు ఇస్తారా, ఆదాయం ఉందంటే కాదని ఒక భరోసా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే చెప్పాను, అవసరమైతే కష్టపడదాం, ఎవరికి ఇబ్బంది పెట్టమనే ఉద్దేశంతోనే 42% పీఆర్సీ ఫిట్మెంట్ ఇస్తే 42% ఇచ్చాం. రైతులకు ₹1,00,000 తెలంగాణలో రుణమాఫీ చేసి ₹1,50,000 చేస్తామని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
200 రూపాయలు ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ చేసి తర్వాత 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు చూసినా బ్రహ్మాండంగా చేశాం. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, సంపద సృష్టించకపోతే, సంపద సృష్టించే మార్గం చెప్పకపోతే, దూరదృష్టితో పనిచేయకపోతే అన్ని సమస్యలే వస్తాయి. అదే రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు 3.5 సంవత్సరాలు ఇంకా కాల 3 సంవత్సరాలు 4 నెలలు అయిపోతుంది ఈ నెలతో. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? మొత్తం రాష్ట్రమంతా విధ్వంసంలో ముందుకు పోతా ఉంది. ఎక్కడ చూసినా ఒక విజన్ లేని విధంగా పాయిజన్ ఇచ్చి ప్రజల్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క కుటుంబం పైన 3 ఏళ్లలో 3,25,000 రూపాయలు అదనపు భారం వేశారు. ఒక్క పక్కన చూస్తా ఉంటే కరెంటు ఛార్జీలే ఒక 19,500 కోట్ల రూపాయలు పెంచారు. 200 రూపాయల కరెంట్ ఛార్జీ ఇప్పుడు 600 రూపాయలు అయిపోయింది. దేశంలోనే ఎక్కువ పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ ధరలు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా తయారైంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. అదే మరిగా మున్సిపల్ సర్వీసెస్ లేవు, పంచాయతీల్లో సర్వీసెస్ లేవు. కానీ విపరీతంగా వృత్తి పన్నని, చెత్త పన్నని, ఆస్తి పన్నని, కడాన ఏది పడితే అది పన్నులేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చూస్తామంటే పేదవాడు ఏ మాత్రం కూడా నిలదొక్కోలేని పరిస్థితి వచ్చింది. మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ రద్దు చేయడమే కాకుండా అన్నదానం చేయాలని ముందుకు వచ్చే వాళ్ళ పైన కూడా దాడులు చేస్తున్నారు. ఎంత బాధాకరం అండి. ఎక్కడన్నా విన్నామయ్యండి. ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ రోజుట్లో అన్నం పెట్టినటువంటి డొక్కా సీతమ్మ అదే డొక్కా సీతమ్మ. ఆ రోజుట్లో గోదావరి పైన బ్యారేజ్ లేకపోయినా ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేవాళ్ళ కోసం వెయిట్ చేసి భోజనం పెట్టి, ఇప్పటికి కూడా ఎవరైనా అన్నదానం వస్తే ఫస్ట్ జ్ఞాపకం వచ్చే మహిళ డొక్కా సీతమ్మ గారు. అది అన్నదానానికి ఉండే ఇది. ఎక్కడ మనం మీరు పెట్టలేదు, మేము పెడతామంటే మీరు క్యాంటీన్లన్నీ మార్చేశారు. మనం ఎక్కడో ఇక్కడ పెడుతున్నాం. దానిపైన మన వాళ్ళ పైన దాడులు. నందిగామలో కోర్టుకెళ్ళి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళా అన్నదానం చేసే పరిస్థితికి వచ్చాం. నిన్నే తెనాల్లో మళ్ళా అదే పని చేశారు. అదే కుప్పంలో మనం అన్నదానం చేస్తా ఉంటే మొత్తం 2 సార్లు దాడులు చేసినా ఒకటే చెప్పాం, మీరు ఎన్నిసార్లు దాడులు చేసినా అన్నం పెట్టే కార్యక్రమం ఆగదు, అన్నా క్యాంటీన్ ఆగదని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. అది మన స్ఫూర్తి, అది మన దృఢ సంకల్పం. ఇలాంటి 1-2 కాకుండా మీరు చూస్తే ఒక పక్క పన్నులు విపరీతంగా పెరిగాయి, ఇంకో పక్క మీరు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 8 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా 1.5 ఇయర్లో 10 లక్షల కోట్లు దాటుతుంది. అంటే ఒక పక్క పన్నుల భారం, ఇంకో పక్క అప్పుల భారం, భవిష్యత్తు అంధకారం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఏదైనా పనులు చేశారంటే ఏ పని కూడా లేదు. సమాజంలో అందరికీ ఇబ్బందులు వచ్చాయి. ఎస్సీ సప్లాన్ ఉందా? చట్టపరంగా సప్లాన్ కోసం ఒక చట్టం ఉంది. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో డబ్బులు పెట్టడమే కాకుండా అవి ఖర్చు పెట్టాలి. దానికోసం 28 కార్యక్రమాలు, స్కీములు తీసుకొచ్చాం. అన్ని రద్దు అయిపోయినాయి. ఎస్టీలు ఎంత దారుణమో మీరు చూశారు. చాలా భయంకరంగా తయారైంది. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తి అంటే, మొన్నే పోలవరం వెళ్ళాడు, చింతూరుకి వెళ్ళాడు. చింతూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని పక్కన పిలిపించి నెత్తిన చేయిపెట్టి మాట్లాడుతూ మీటింగ్ అంతా కంటిన్యూ చేశాడు. ఈరోజు ఆ అమ్మాయి శ్రీ చైతన్య 5వ తరగతి చదువుకునే అమ్మాయి.
విష జ్వరాలతో ఏదైతే డెంగ్యూ వచ్చి చనిపోయింది. అంటే ఒక వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వరదలు వచ్చినప్పుడు మీరంతా కూడా ఆ ప్రాంతాన్నంతా ఎక్కడికక్కడ శానిటైజేషన్ కానీ, పరిశుభ్రత మెయింటైన్ చేయడం కానీ, పౌష్టికాహారం ఇవ్వడం కానీ, గిరిజనుల్లో మీరు ఒకసారి చూస్తే ఏజెన్సీ ఏరియాలో ఒక్కోసారి ఇలాంటి సమస్యలు వస్తాయి. వాళ్ళకు పౌష్టికాహారం లోపం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకు ఫైట్ చేసే కెపాసిటీ కూడా ఉండదు. అందుకనే ప్రత్యేకంగా ఫుడ్ బాస్కెట్ కూడా మనం ఇచ్చి పౌష్టికాహారాన్ని సప్లై చేయడమే కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళందరికీ టెంట్లు, మనం ఈ మస్కిటో నెట్లు ఇచ్చాం. అనేక కార్యక్రమాలతో వాళ్ళని కాపాడాం. ఈరోజు ఆ అమ్మాయి బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమని. ఇది ప్రభుత్వ హత్యవనా కాదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. ఇదేనా పేదవాళ్ళ జీవితాలంటే అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పడు, కానీ ఎదురుదాడి చేస్తాడు. అక్కడ ఎవరైనా వచ్చి అడిగితే దీని మీద వాళ్ళపైన కూడా ఎదురుదాడి చేసి ఇంకొక 5-6 కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వస్తారు. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని నాకైతే అర్థం కావడం లేదు. పేదవాళ్ళు ఇంకో పక్కన చూస్తే విదేశ విద్య ఆపేశారు. ఇంకో పక్క బీసీలకు ఒక్క పథకం కూడా లేదు. ఆదరణ మొత్తం ఆపేశారు. అంటే నేను కార్పొరేషన్లు ఇస్తున్నాను, ఫెడరేషన్లు ఇస్తున్నాను చెప్పి అసలు కార్యక్రమాలే లేకుండా వాళ్ళందరినీ కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మనం ఆ రోజు ప్రతి ఒక్క సెక్షన్లో కూడా పేదవాళ్ళు ఉంటే కడాన కాపుల్లో కానీ, లేకపోతే బ్రాహ్మిన్స్లో కానీ, వైశ్యాస్ కానీ అందరికీ డబ్బులు పెట్టాం. అన్నీ పోయినాయి. మైనారిటీలకు ఒక కార్యక్రమం లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చింది. ఇంకొక విషయం మీరు చూస్తే రైతులు, ఏ రైతు ఈరోజు రాష్ట్రంలో ఆనందంగా ఉండే పరిస్థితి లేదు. రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశమంతా కూడా 75,000 రూపాయలు తలసరి అప్పుంటే మన రాష్ట్రంలో 2,24,000 రూపాయలు అప్పు వచ్చే పరిస్థితి వచ్చింది. సమీక్ష వాళ్ళకి ఇచ్చే ఏది కూడా మైక్రో ఇరిగేషన్ దగ్గర నుంచి, లేకుంటే సకాలంలో ఎరువుల దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ దగ్గర వరి కొన్నప్పుడు, ధాన్యాన్ని కొన్నప్పుడు బకాయిలు ఇవ్వడం కూడా అప్పులు పెట్టి ఈరోజు రాష్ట్ర రైతాంగం చితికిపోయే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు కాకుండా వ్యవసాయం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మనం ఒకసారి చూస్తే కన్స్ట్రక్షన్ లేబర్, భవన నిర్మాణ కార్మికులంతా రోడ్డు మీద పడ్డారు. చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇసుక మొనోపొలీ చేసి పారేశారు. ఇష్టానుసారంగా ఇసుక, ఒకప్పుడు ఊరికే వచ్చే ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ 5-6 వేలు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క సిమెంట్ పెరిగింది, అన్ని పెరిగిపోయినాయి. కడాన భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా అర్ధాకులతో చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. చేనేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ అందరూ దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వీళ్లే కాకుండా ఆర్డినరీ సెక్టర్లో ఉండే ఆటోమొబైల్ ఇండస్ట్రీ దెబ్బతినింది. ఆటో డ్రైవర్స్ దెబ్బతిన్నారు. కడాన ఉద్యోగస్తులంతా కూడా నిన్న మనం చూసాం. సిపిఎస్, ఆ సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తే వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. స్మగుల్ చేసేవాళ్ళని, పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చే వాళ్ళపైన యాక్షన్ లేదు, నో చెక్ పోస్ట్. ఇంకో పక్క ఎక్కడికక్కడ పక్క రాష్ట్రాల్లో నుంచి, ఇక్కడి నుంచి గంజా ఎగుమతులు చేస్తే చెక్ పోస్టులు లేవు. శాండల్వుడ్ స్మగుల్ చేసే చెక్ పోస్టులు లేవు. పేదవాడికి ఇచ్చే బియ్యం కూడా రీసైకిల్ చేస్తున్నారు. మామూలు రీసైక్లింగ్ కాదు, మామూలుగా వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి 10 రూపాయలు ఇచ్చి కేజీకి ఆ బియ్యం అదే వెహికల్లో మళ్ళా తీసుకొచ్చి దాన్ని మొత్తం కాకినాడ పోర్ట్ ఆధారంగా ఎక్స్పోర్ట్లు చేసే పరిస్థితికి వచ్చారు. దానికంతా బోగస్, ఇవన్నీ కూడా ఏమైనా డాక్యుమెంట్స్ అన్ని తీసేసుకుంటున్నారు. ఐకేపీ వీళ్ళు ఇవ్వడం, రైస్ మిల్లర్స్ అంతా కూడా వీళ్ళకి ఇవ్వడం, అక్కడి నుంచి విదేశాలకి
మన ప్రొడక్షన్ కంటే ఒక 40-50 లక్షల మెట్రిక్ టన్నులు 25-30 లక్షల దగ్గర విదేశాలకు ఎగుమతి చేసినట్టు చూపించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు దీనిపైన లేకుండా ఒక్క సిపిఎస్ పైన మాత్రం ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా తెస్తామన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు, అమరావతి పూర్తి చేస్తామన్నారు, మద్యపాన నిషేధం పెడితేనే మళ్ళా ఓటు అడుగుతామన్నారు. ఈరోజు మద్యపాన నిషేధం దేవుడికి ఎరుగు కానీ 25 సంవత్సరాలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు 50,000 కోట్లు అప్పు తేవడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదైనా మేము చేయగలుగుతామనే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలోనే మనం చూస్తా ఉంటే దళితుల పైన గిరిజనుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. మైనారిటీల పైన దాడులు విపరీతంగా పెరిగి 31% పెరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎవరు సేఫ్గా లేరు, ఎవరికి భద్రత లేదని ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ చెప్పింది నేను రికార్డులు కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన ఫిగర్సే నేను చెప్తున్నాను. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఎడుకుందని అడుగుతున్నా. లేని దిశకు ఒక చట్టాన్ని తెచ్చినట్టు యాక్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ పెట్టామని నాటకాలు ఆడారు. కడాన ఒక యాప్ తీసుకొచ్చాను, మనం తీసుకొచ్చిన యాప్ని అడాప్ట్ చేసుకొని అదే దిశ పోలీస్ స్టేషన్ చట్టం అని చెప్పి నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చాలా దారుణంగా విపరీతంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తామంటే ప్రజలకు జీవన ప్రమాణాలు సరిగా లేవు, ఆదాయం పెరగలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి మీరు చూస్తే దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయే పరిస్థితికి వస్తా ఉంది. ఆరో తండ్రిని అడ్డం పెట్టుకొని ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి చేస్తే 11 సిబిఐ ఎంక్వైరీలు 9 ఈడీ ఎంక్వైరీలు వచ్చాయి. అవన్నీ సాక్ష్యాధారాలతో సహా ట్రాక్ అయినాయి. దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేని వ్యక్తి ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాడు. ఒక ఉదాహరణ లేపాక్షి. ఏం జరిగింది లేపాక్షిలో? 8,500 ఎకరాల భూమి, 20,000 కోట్ల రూపాయలు చేసే భూమి ఈరోజు దాన్ని దివాలా తీయించి 500 రూపాయలకు ఎన్సీఎల్టీ టెండర్ పెడితే 20 కోట్లు ఆదాయం లేని కంపెనీ కోట్ చేస్తుంది. అది కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి మేనమామ. అంటే ఈ రాష్ట్రంలో అడిగేవాళ్ళు లేరు. అడిగితే బాబాయిని చంపాడు కాబట్టి అందరికీ భయం. ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఇంకా యాక్షన్ తీసుకునే పరిస్థితి నేను అడుగుతున్నా. మొదటి రోజు మనం చూసాం, మన గవర్నమెంట్లో మనం కక్ష సాధించాలనుకుంటే అదే నిమిషంలో మనం అరెస్ట్ చేయాల్సింది. కానీ మనం ఎప్పుడు కక్ష సాధింపుకు పోలేదు. అది అయిన తర్వాత మన మీద రివర్స్ పెట్టారు. ఆ తర్వాత అది ప్రూవ్ అయ్యి వాళ్ళ సోదరిని ఫైట్ చేస్తే ఇప్పుడు సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతూ అమ్మాయి ఫైట్ చేస్తా ఉంది. కనీస స్పందన లేని పరిస్థితి. కడాన సిబిఐని కూడా బెదిరించే పరిస్థితి, సిబిఐని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఇది ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూడండి, మొన్నే హేమంత్ సోరెన్ పైన ఒక ఇది పెట్టారు, ఒక మైనింగ్ ఇచ్చారని, ఆయనే ఇచ్చుకున్నాడని. ఇక్కడ సరస్వతి సిమెంట్ ఏంటి? మీరు ఇచ్చుకోవాలా? దీని మీద ఎలాంటి చర్యలు ఉండవా? ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రజల జగన్ ఆస్తులు పెరిగాయి, జనం జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితికి వచ్చింది. మాట్లాడితే భయపెడతారు కాబట్టి ఎవరు మాట్లాడలేకపోవచ్చు. కానీ
చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితులు దాపరించే పరిస్థితికి వచ్చింది. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల అక్రమ సంపాదన పెరిగింది. నేను అందరూ అన్ను, ఎవరైతే రౌడీజం చేసి నేరాల్లో దిట్టలైన వ్యక్తులు ఇష్టానుసారంగా లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ పార్టీలో కూడా మామూలు కార్యకర్తలు బలైపోయారు. నిన్న మీరు చూస్తే ఈస్ట్ గోదావరిలో ఒక సర్పంచ్ గోదావరిలో వినాయక పూజ చేసి నడిపిన దీంట్లో నన్ను ఎందుకు సర్పంచ్ చేసావు వినాయక, నేను కళాన్ లైట్ కూడా లేకపోతున్నానని జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నాడంటే మంచి బుద్ధి దేవుడు కూడా ప్రసాదించలేకపోతున్నాడు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏ సర్పంచ్ ఆనందంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో? మీరు ఆ రోజు దౌర్జన్యం చేసి సర్పంచుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు, కానీ ఏ సర్పంచ్ అయినా ఆనందంగా ఉన్నాడా నేను అడుగుతున్నా? ఏ ఎంపీటీసీ అయినా ఆనందంగా ఉన్నాడని అడుగుతున్నా? స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు. వాళ్ళకు రావాల్సిన 12,000 కోట్ల రూపాయలు మీరు దారి మళ్లించే పరిస్థితికి వచ్చారు. ఇది మీరిచ్చే భిక్షం కాదు, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులవన్నీ అవి కూడా పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఎంత దుర్మార్గం అంటే మొన్నటి వరకు ఎలక్షన్లో మన మీద విభేదించి లేకుంటే రౌడీజం చేసి గెలిచేవాళ్ళు నిన్న కొవ్వూరులో ఇంకొక స్టెప్ ముందుకు పోయారు. ప్యానెల్ మొత్తం టౌన్ బ్యాంకులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ప్రమాణ స్వీకారం కూడా చేశారు. చేసిన తర్వాత దాన్ని రద్దు చేసి వీళ్ళ నామినేట్ కమిటీ వేస్తే హైకోర్టు చీవాట్లు పెట్టి వాతలు పెట్టి తిరిగి వాళ్ళకే అధికారం అప్పచెప్పిందంటే సిగ్గుండే ముఖ్యమంత్రి అయితే ఆ రోజే రాజీనామా చేయాలి. చెయ్యడు. ఎన్నిసార్లు ఎవరిన్ని పెట్టినా లెక్కలేనితనంతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాడు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను ఒకే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజంతా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నేను ఆ విషయాలు మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ మీటింగ్లో సంస్థాగత విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. సంస్థాగత విషయాల్లో రాజీ లేదు. అందరం కలిసి మాట్లాడుకుని మనం చేసే పనుల్లో ఇంకా ఏదైనా ఉంటే మీరు అవి కూడా ఐడియాస్ ఇవ్వండి, అవి కూడా తీసుకుంటాం, ఇంప్రూవ్ చేద్దాం. మొట్టమొదటిసారిగా సభ్యత నమోదు కూడా పూర్తి చేయాలి. ఇప్పటికి 16 లక్షలు అయింది. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో కమిటీలన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఏవైతే రాష్ట్ర కమిటీలు కానీ అదే మరి అనుబంధ సంస్థలు కానీ గ్రామ పంచాయతీ వరకు తీసుకుపోవాలి. అదే మరి ఇంకొక పక్కన ఏదైతే క్లస్టర్ నుంచి సెక్షన్ వరకు మనం కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ వెరిఫికేషన్ కూడా మనం పూర్తి చేసుకోవాలి. లేకపోతే మనందరం కూడా ఒకప్పుడు పరిపాలన వేరే, ఇప్పుడు పరిపాలన వేరే. మన ఓట్లు ఉండవు, వాళ్ళవి దొంగ ఓట్లు ఉంటాయి. మన తిరుపతిలో అది జరిగింది, చాలా ఎన్నికల్లో అదే జరిగింది. రేపు కూడా ఓట్లు కూడా మనవి లేకపోతే మనం ఎంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినా ప్రజలు ఓట్లు వేయాలన్నా అసలు ఓటే లేకపోతే వేసే పరిస్థితి ఉండదు. దీనికి ఇప్పటి నుంచే కూడా ప్రణాళికలు మనం పెట్టుకోవాలి. దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టాం. దానికి కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు పెట్టుకోవాలి. అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే మరి రేపు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వస్తాయి. ఏ ఎన్నికొచ్చినా ఇక నుంచి పోటీ అనివార్యం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి. పోటీ చేయడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచే విధంగా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కానీ మిగిలిన ఎన్నికల్లో కూడా మనం ముందుకు పోవాల్సిన బాధ్యత ఇవన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా పైన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని టీవీలు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకాలు, ఇంత అప్రజాస్వామ్యం చేస్తూ ఉంటే తిరిగి అపోజిషన్ విమర్శిస్తున్నారు. నేను చరిత్రలో చాలాసార్లు చూశాను. ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీడియా వాళ్ళ యొక్క ప్రవర్తన. కొన్ని నీలి మీడియా, నేను అందుకని ఆ మీడియాను కూడా బాయ్కాట్ చేయమన్నాం.
TV9 కానీ NTV కానీ బాయ్కాట్ చేయమన్నాం. ఎందుకంటే ఇష్టానుసారంగా మన మీద విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం మీరు పోరాడండి, మేము ఒప్పుకుంటాం. ఉన్మాదులను సపోర్ట్ చేసి అప్రజాస్వామికంగా చేస్తా ఉంటే ప్రాణాలు ఒడ్డి పోరాడే తెలుగుదేశం పార్టీల్ని విమర్శించడం, డిమారలైజ్ చేయడం ఎంత భావ్యమని అడుగుతున్నాం. అందుకనే వాళ్ళ బాధ్యత మర్చిపోయారు, పర్వాలేదు, మనం కూడా వాళ్ళ బాధ్యత గుర్తు చేస్తాం. అందుకనే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క నియోజకవర్గంలో సోషల్ మీడియా ఉండాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ MP కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు పెట్టుకోవాలి. వాస్తవాలను మీరు చెప్పే పరిస్థితి రావాలి. సాక్ష్యాలతో సహా మీరు చెప్పగలిగితే మనం ఎవరి కోసమైతే పనిచేస్తున్నామో ఎప్పటికప్పటికి వాళ్ళకందరికీ సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా మనకు రావాలి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుట్లో మనం చూస్తే టెక్నాలజీ పెనిట్రేషన్ చాలా ఫాస్ట్గా వెళుతూ ఉంది. ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అన్నారు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఇప్పుడు కూడా నా రిపోర్ట్ ఉంది, డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో. ఆ రోజు ఆ నిర్ణయంతో 20,000 రూపాయల ఫోన్ 2,000కు వచ్చింది. అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను ఆ రోజు చెప్పాను, రాబోయే రోజుల్లో ఫోన్కి బిల్స్ వేసే పరిస్థితులు కాల్స్ వారిగా ఏరు, భవిష్యత్ అంతా బ్యాండ్ విత్ ప్రకారం ఉంటుంది. కరెంట్ ఎట్లయితే మనం వాడుతున్నామో యూనిట్ ప్రకారం ఉందో, నీళ్లు ఎట్లయితే వాడుతున్నామో మీటర్ పెట్టి అదే మరిగా వస్తున్నాం. అదే బ్యాండ్ విత్ కన్జంప్షన్ వచ్చింది. ఇప్పుడు 5G వస్తూ ఉంది. అంటే టెక్నాలజీ, ఎందుకు నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానంటే పేదవాడికి సుజావుగా సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా, పేద పిల్లలు బాగా చదువుకోవాలన్నా, పేదవాడికి ఏ పని చేయాలన్నా, ప్రభుత్వాలకి ఒక బాధ్యత రావాలన్నా, ఒక జవాబుదారితనం రావాలన్నా టెక్నాలజీ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఇంకా ప్రమాదం కూడా ఉంటుంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో మీరు చూస్తే టెండర్స్ అన్ని ఆన్లైన్లో పిలుస్తాం. దానికి ఎన్ని సేఫ్ గార్డులు పెట్టాలో అన్ని సేఫ్ గార్డులు పెట్టేవాళ్ళం ఒకప్పుడు ట్రాన్స్పరెన్సీ కోసం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని లాస్ట్ మినిట్లో వాళ్ళ మనుషులకు చెప్పి తక్కువ కోట్ చేసి ఆ టెండర్ కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది డేంజర్ ఇన్ టెక్నాలజీ కూడా. ఇంకో పక్క నిన్న మొన్న చూస్తున్నాను, నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను. ఒక ఊర్లో ఇదే మరిగా మాట్లాడుతున్న మీ అనుభవాలు కూడా ఉంటాయి. ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చి నాకు చెప్పారు, సార్ చాలా అన్యాయం జరిగింది నాకంటే. ఏం జరిగిందని అడిగాను. నా భూమిని 22A కింద వేరే వాళ్ళకు మార్చేశారు. అది 1.7 ఎకరాలు. 1.7 ఎకరాలు వాళ్ళ పేరుతో మారిస్తే అది మళ్ళా వీళ్ళ పేరుతో రాసుకోవడానికి 3,45,000 రూపాయలు లంచం. ఆ లంచమే కాదు, ఎవరి పేరైతే పెట్టాడో వాడు కోర్టుకు పోకుండా ఉండాలంటే వాడికి 6 లక్షల రూపాయలు డబ్బులు కాంపన్సేషన్. మొత్తం 15 లక్షల రూపాయల ఆస్తి 9,35,000 40,000 రూపాయలు వాళ్ళకి పే చేసి 5 లక్షల రూపాయలు మిగిలిపెట్టుకున్నారు. కెన్ యూ ఇమాజిన్? ఒక్క టెక్నాలజీ మిస్టేక్. అంటే ఈరోజు వీళ్ళు చేసే టెక్నాలజీ అంతా అదే ఫ్రాడ్. నేను అడుగుతున్న CFMS ఎందుకు మార్చారు మీరు? CFMS గారు ఉండుంటే ఈరోజు నరేగా డబ్బులు ఇంత కష్టాలు ఎందుకు వస్తాయి? ట్రాక్ చేయడం చాలా ఈజీ. ఇంతమందికి ఎందుకు బిల్లులు పనిచేయకుండా ఎందుకు ఆపారు? 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా ఇంతవరకు చాలా మందికి బిల్లులు కూడా పే చేయకుండా పనిచేసిన వాళ్ళకి కడాన కాంట్రాక్టులు వచ్చే పరిస్థితి లేదు. మనం కోర్టు పోయి చాలా ఓపికగా పోరాడాం. 80% నరేగా ఫండ్స్ వచ్చాయి, ఇంకా 20% రావాలి. నీరు చెట్టు డబ్బులు కొంత వచ్చింది, ఇంకా రావాలి. నేను ఒకటే కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా, మీరు కూడా చెప్పాలి, మీరు కూడా పనిచేయాలి.
ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చేసిన పనికి డబ్బులు వచ్చే వరకు కోర్టు ద్వారా తెలుగుదేశం పార్టీ పోరాడతాం, న్యాయం చేపిస్తాం, తప్పకుండా ఇప్పిస్తామని నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కేసులు, ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. చాలా మందిలో మనం కూడా, నన్ను చాలా మంది అడుగుతున్నారు, మన ఇంటికి వాళ్ళే వస్తారు, మన మీద కేసు పెడతారు. వాళ్ళ ఇంటికి మనం పోం, వచ్చామని ఇంకొక కేసు పెడతారు. మన ఇంట్లోనే మనం ఉంటాం అంటే మీరెక్కడా బయట రాకూడదు. దానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకలో వణుకొచ్చే పరిస్థితి వచ్చింది. నిద్రపోయినా లేచినా జ్ఞాపకం వచ్చే తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, పోలీసులను ఒక్క నిమిషం బయట పెట్టి నీకు ధైర్యం ఉంటే రా, మీరేంటో తెలుగుదేశం పార్టీ ఏంటో తేలిపోతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా దౌర్జన్యాన్ని ప్రోత్సహించాల, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో శాంతి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తీవ్రవాదుల పైన పోరాడినప్పుడు 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద ప్రయోగిస్తే ఆ రోజు కూడా నేను భయపడలా, ప్రాణానికి భయపడకుండా పనిచేసిన వ్యక్తిని నేను. అదే మరి మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ చేసి హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీలందరూ అణిచివేశాం. ఇప్పుడు పొలిటికల్ నేరస్తులు రాజకీయ నేరస్తులు, రాజకీయ రౌడీలు తయారయ్యారు. దానికి వంతన కొంతమంది పోలీసులు పడే పరిస్థితికి వచ్చారు. అది కూడా మనం సమీక్ష చేసుకుందాం. మీరు కన్వీనియంట్ కోసం ఇంట్లో పడుకుంటే మాత్రం రేపు ఎలక్షన్లో కూడా మనం ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది. పోరాడే వాళ్ళు తయారు కావాలి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు మీరు పనిచేయండి, ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పండి. పోరాడే బాధ్యత. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటే చెప్తున్నాను, న్యాయపరంగా పోరాడతాం, రాజకీయ పరంగా పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే పిలిపించాం, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన మీద బాధ్యత ఉంది. నేను చాలా స్పష్టంగా మీ అందరికి పిలిపిస్తున్నా. ఏదో అవతల వాళ్ళు నా మీద కేసులు పెట్టారు, 40 ఏళ్ళు ఎవడు పెట్టలా, ఇంకా అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు కూడా మీకు చెప్పారు, చూశారు. ఎవరైనా నా మీద కానీ ఎక్కడన్నా ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు తీసుకొస్తే అవుట్ ఆఫ్ ది వే ప్రమోషన్ ఇస్తానని, ఇంకో పక్కన తీసుకొచ్చిన అందరినీ కొడుతూనే మన ముఖ్యమైన నాయకుల పైన, నా పైన, అచ్చెన్నాయుడు, లోకేష్ వీళ్ళ పేర్లు చెప్పేయండి, మిమ్మల్ని వదిలేస్తామని. అంటే బురద జల్లే కార్యక్రమం. మీరేమీ చెయ్యలేరు. మీరు చేసిన అవినీతి సాక్ష్యాధారాలతో ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. నువ్వు కావాలని బురద జల్లే కార్యక్రమం చేసుకుంటే ఆ బురద మా మీద పడదు, ఆ బురద నీ మీదనే పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఈ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికి పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1.5 year టైం అంటే 18 నెలలు. అది అన్ని సవ్యంగా జరిగితే, ఒకవేళ ఈ ముఖ్యమంత్రికి భయం ఇంకా ఎక్కువ పెరిగితే, మీరు వెలాసిటీ పెంచితే, ఉధృతం అయితే మధ్యలో ఎన్నికలు పోతే ఇంకా తొందరలో కూడా అయిపోతాయి. కానీ రాష్ట్రానికి పీడ విరగడైపోతుంది ఆ రోజుతోనే. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మీరు ఏమైనా అనుకోవచ్చు కానీ జరుగుతుంది. నెత్తిన కుంపటి పెట్టుకున్న బాధల్లో ప్రజానీకం ఉన్నారు. ఎప్పుడెప్పుడు దించాలని ఆలోచిస్తున్నారు. అయితే దానికి ధీటుగా పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఒక హిస్టారికల్ గా మనం చూస్తే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది. మిగిలిన రాజకీయ పార్టీలున్నా మనం ఈ రాష్ట్రం కోసం నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను, మీరు ఫాలో అయి ఉంటారు. ఈ రాష్ట్రానికి ఎప్పుడూ జరగని అన్యాయం
ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. బైఫర్కేషన్ కంటే కూడా ఎక్కువ జరిగింది. ఇప్పుడు మన బాధ్యత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో టైం టు టైం తీసుకుంటానని చెప్పాను తప్ప ఎక్కడ అలయన్స్ గురించి నేను మాట్లాడడం లేదు. నిన్న మాట్లాడలేదు. ఏదో పేపర్లో వచ్చా మీరు సమాధానం చెప్పమంటే పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ నేను సమాధానం చెప్పడం కరెక్ట్ కాదని చెప్పాను. మీలో కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో పనిచేయాలి, ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి, వాళ్ళు కూడా ముందుకు రమ్మనాలి. ఈరోజు మనం చేసే పోరాటం ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, మేధావులు కోరుతున్నాం, అదే మరి వివిధ వర్గాలను కోరుతున్నాం, విద్యావంతులను కోరుతున్నాం. అందరికీ సంబంధించిన విషయం. ఉద్యోగస్తుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కూలీ దగ్గర నుంచి అందరినీ కోరుతున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ ప్రభుత్వం ఇదే మారిగా ఉంటే ఏమవుతాం మనం? భవిష్యత్తు ఉంటుందా అని అడుగుతున్నాం. అంటే ఈరోజు మనం భయపడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా భద్రత లేని పరిస్థితి వచ్చేసింది. ఒకసారి వ్యవస్థలు విధ్వంసం అయిన తర్వాత ఎవరిపైన దాడి చేస్తారు, ఎవరు ఆస్తి ఎవరు లాక్కుంటారు అనే దానికి చాలా ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా వ్యవస్థలు బాగుంటే, పటిష్టంగా ఉంటే వ్యవస్థలు మనల్ని కాపాడతాయి. వ్యవస్థలు ఎప్పుడు కూడా అన్యాయాన్ని, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇండియాలో మనం చూస్తే ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక ఆఫీసర్ తప్పు చేసి రాజకీయ నాయకుడి దగ్గర పోతే కరెక్ట్ చేస్తారు, రాజకీయ నాయకుడు తప్పు చేసి కోర్టుకు పోతే కోర్టు ద్వారా కరెక్ట్ అవుతాయి. అలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఈరోజు మనం చూస్తా ఉంటే ఎవ్రీడే ఇంబ్యాలెన్స్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మీడియా వాళ్ళు రాసేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంతమంది రాయలేని పరిస్థితి, లాలోచే పరిస్థితి, కొంతమంది రాసే వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలున్నా అధిగమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కావాల్సింది మీలో కూడా చొరవ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటికి కూడా ఒక రూపకల్పన చేసి ఇప్పటి నుంచి మనం ఏ విధంగా ప్రజల్లో ఉండాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ నెల నుంచి చాలా నిర్దిష్టమైన ప్రోగ్రాం ఇచ్చాం. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి 10 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉండాలి, దాంట్లో రాజీ లేదు. అదే మరి అబ్జర్వర్ అనే వ్యక్తి మిమ్మల్ని పెట్టింది, మీకు గౌరవం ఇచ్చింది ఇంట్లో పడుకోవడానికి కాదు. 8 రోజులు మీకు అప్పచెప్పిన బాధ్యత కాన్స్టిట్యున్సీ తిరగాలి. జనరల్ సెక్రటరీస్ మొదలుకొని అదే మారిగా 2 పార్లమెంట్లకు వేసిన వ్యక్తులు అబ్జర్వర్స్ మొదలుకొని అసెంబ్లీ అబ్జర్వర్ మొదలుకొని మీరు ఫీల్డ్లోనే ఉండాలి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రాక్ చేసుకుంటాం, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అదే మరి ఈ నెల నుంచి ఒక 3 మెంబర్ కమిటీని, అబ్జర్వర్ని ఇంకొక 2 పెట్టి నెలకు 2 రోజులు కాన్స్టిట్యున్సీ పంపిస్తాం. 175 నియోజకవర్గాలకి 2 రోజులకు ఒక టీం వస్తారు. వాళ్ళు కూడా అక్కడ తిరిగి అన్ని గ్రామాలు తిరిగి పార్టీ పరంగా మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. మనం ఏవైతే ఆలోచిస్తున్నాం ఇవన్నీ వాళ్ళ దృష్టి తీసుకొస్తారు. ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు అవి కూడా మనకు క్లారిటీ వస్తుంది, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకో పక్కన పట్టభద్రులకి అయితే 2 మనం కంప్లీట్ చేసాం. విశాఖపట్నం కూడా ఇక్కడుండే నాయకులు మీరు ఆలోచించుకొని నాకు ఆ పేరు వీలని తొందరలో 2-3 రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఇది ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇక్కడ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని అభ్యర్థిగా మనం ఎంపిక చేసుకున్నాం. ఆయన మీ అందరికీ పరిచయం చేస్తున్నా. ఆయన మీకు అండగా ఉంటాడు, మీతో కలిసి పనిచేస్తాడు. గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే రామ్ గోపాల్ రెడ్డి పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు. పులివెందుల నియోజకవర్గం మొన్న కూడా మీరు చూస్తే బీటెక్ రవి పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదని లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు కూడా ఈయన్ని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా.
అదే మరి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాలు. ఇక్కడ కంచర్ల శ్రీకాంత్ ఇతనికి మన పార్టీకి ట్రైనింగ్ క్లాసుల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రకాశం జిల్లా అభ్యర్థి, పార్టీకి విధేయుడు, సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. ఆయన్ని కూడా కొండే మీరంతా కూడా గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం కూడా మీరు తొందరలోనే ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేసి ఫీల్డ్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మనం రాజకీయ పార్టీగా ఉండేది మాటలు చెప్పడానికి కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా పోరాడడానికి, తద్వారా అధికారాన్ని మళ్ళా తెచ్చుకొని పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలు మార్చడానికి. ఒకప్పుడు చేసిన పనుల వల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉంది. రాబోయే భవిష్యత్తులో కూడా ఏమేం చేయాలో మనం వర్కౌట్ చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, ఎన్నికల్లో గెలిచే సత్తా ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీటింగ్ కూడా స్ట్రక్చర్ చేసుకున్నాం. ఈవినింగ్ 5 లోపల కంప్లీట్ చేస్తాం. మేము సుదీర్ఘమైన ఉపన్యాసాలు కాకుండా మీకు ఏవి ఉన్న పాయింట్లను ఇస్తాం. మీ పనితనాన్ని ఎక్కడికక్కడ బేరే చేసుకుందాం. ఇటీవల నేను కాన్స్టిట్యున్సీల వారిగా కూడా మాట్లాడాను. ఇన్ఛార్జెస్తో 1-to-1 మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికే ఒక 20 మందితో పూర్తి చేశాను. నేను ఒక రౌండ్ పూర్తి చేసుకుంటాను. అదే మరి నా దగ్గర ఉండే సమాచారం అంతా కూడా వాళ్ళతో షేర్ చేస్తున్నాను. అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే ఎన్నికల్లో అన్ని విధాల మన సమాయత్తం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో పునర్నిర్మాణం సాధ్యం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా నేను రాబోయే రోజుల్లో కంప్లీట్ చేసి నేను ఒక అవగాహనకు వస్తాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఈసారి నేను ఎక్కువ సమయం దీన్ని పెడుతున్నాను. ఒకప్పుడు నేను ఎక్కువ సమయం పెట్టలేదు కాబట్టి కొన్ని సమస్యలు వచ్చాయి. ఈసారి నేను మీరు చెప్పింది వింటున్నా, నా దగ్గర ఉండే రిపోర్ట్స్ బేరీ చేసుకుంటున్నా. ఎందుకంటే 40 సంవత్సరాలుగా 10-12 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాం. ఎప్పుడైతే దృష్టి పెట్టామో, ఎప్పుడైతే జాగ్రత్తగా పనిచేశామో అప్పుడెప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఓటమి లేదు. ఎప్పుడైతే నేను బిజీగా ప్రభుత్వంలో పడ్డానో అప్పుడే పార్టీ దెబ్బతిన్నాం. కాబట్టి అవి ఉండవు. ఈసారి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాం. మీరు కూడా ఏదైనా ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కరెక్ట్ చేసుకుంటే, కరెక్ట్ చేసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. నేను కూడా నాలో ఉండే సమస్యలు ఉంటే నేను కూడా కరెక్ట్ చేసుకుంటున్నానంటే దీనికి ఎవ్వరూ అతీతులు కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి, ఈరోజు మీరు వచ్చిన ఈ మీటింగు మనం అన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత రేపటి నుంచే మీరు క్లియర్ కట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. మీ నియోజకవర్గంలో మీరు నాయకత్వం ఇవ్వాలి, పార్టీని ముందుకు నడిపించాలి. ఐకమత్యంగా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలి. కొన్ని దిక్కల్లో మన ఇన్ఛార్జి లేకపోయినా ఆ నియోజకవర్గాల్లో కూడా పని కావాలి. దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. దయచేసి ఈ విషయంలో అందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. అన్ని విషయాల్ని కూలంకషంగా తెలియజేస్తూ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎజెండా అంశాల్లోకి వెళ్తాం. ముందుగా సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతానికి చర్యలు, ఈ అంశాన్ని ప్రారంభిస్తూ సవివరంగా తెలియజేయవలసిందిగా మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని సవినయంగా కోరుతున్నాం. సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతానికి చర్చలు.